మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కోమట్పల్లి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ సాయిల్ హెల్త్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను రైతుల వద్దకు తీసుకెళ్లి పరీక్షల ఆధారంగానే ఎరువులు వాడేలా చైతన్యం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శంభాజీ నల్కర్, శాస్త్రవేత్త ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు మట్టి నమూనా తీసే విధానాన్ని ప్రత్యక్షంగా వివరించి సాయిల్ హెల్త్ కార్డుల ప్రయోజనాల గురించి వివరించారు. భూసారాన్ని కాపాడుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడి సాధించవచ్చని, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ కృషి ద్వారా భవిష్యత్తు తరాలకు నేల సంరక్షణపై అవగాహన కలిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కేవీకే సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని విద్యార్థులు అవగాహన కల్పించారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. ఎందుకు అంటే మనం మట్టిలోనే పంటకు కావాల్సిన అన్ని సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అన్ని ఉంటాయి. న్యూట్రియంట్స్ అంటాం కదా, మైక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్. ఐడియా ఉందా? మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏం చెప్పండి? 3 ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ ఒక్కొక్కరు చెప్పాలి, గ్రూప్ చెప్తా కదా. మైక్రోన్యూట్రియంట్స్ చెప్పండి, ఐడియా ఉందా? ఎన్పీకే అంటే ఏంటో తెలుసు కదా? ఎన్ అంటే ఏంది? పి అంటే ఏ అంటే నేను అగ్రోనమీ సైంటిస్ట్గా పనిచేస్తాను. సో ఈరోజు మిమ్మల్ని కలవడానికి ఇది ఒక మంచి అవకాశం. మాకు కూడా మీటింగ్ ఉంది. సో ఈరోజు మిమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చాను? స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్. స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాంలో మనకి ఏంటంటే మన స్కూల్ నుండి 50 స్టూడెంట్స్ని 5 టీమ్స్గా డివైడ్ చేసి ఈచ్ టీంలో 10 స్టూడెంట్స్ ఉంటారు. సో ఈచ్ టీమ్ ఒక 10 శాంపిల్స్ కలెక్ట్ చేసి సాయిల్ అనాలిసిస్ చేసి సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్లో ఎంట్రీ చేసి మళ్ళీ ఫార్మర్కి రికమెండేషన్స్ ఇవ్వాలి. ఇందులో మనకి ఏంటంటే మన లోకల్గా రాజధాని సార్ మీరు బ్యాగ్స్ ఇస్తారు, క్యూఆర్ కోడ్లో ఉన్న బ్యాగ్స్ ఇస్తారు. ఆ బ్యాగ్స్లో మనం సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇస్తే మనం అనాలిసిస్ చేసి ఫార్మర్కి రికమెండేషన్ చేయవచ్చు. అయితే నాకు తెలిసి సార్